పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్ల సమస్యలపై విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కేజీబీవీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, కనీస సౌకర్యాలు అందించడం లేదని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్లో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, ట్యూటర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ రోజు పార్వతీపురం కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు చూస్తూ ఉంటే పార్వతీపురం జిల్లా కేంద్రంలో అనేక హాస్టల్స్ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు హాస్టల్స్ లో చదువుతూ ఉన్నారు. ఈ రోజు హాస్టల్స్ లో అరకొరక వసతులతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది అనేక మంది విద్యార్థులు హాస్టల్స్ లో మౌలిక వసతులు లేక మరణించిన సందర్భాలు కూడా చాలా చూసాం. ఈ యొక్క పార్వతీపురం జిల్లాలో అనేక గిరిజన ఆశ్రమ పాఠశాలలు, అలాగే కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు అనేక ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పార్వతీపురం జిల్లాలో కనీసం హాస్టల్స్ లో మౌలిక వసతులు లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఈ రోజు చూస్తూ ఉంటే ఈ రోజు జైలులో ఖైదీలుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 100 రూపాయలు కేటాయిస్తుంది. కానీ ఈ రోజు హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకి కనీసం 53 రూపాయలు కేటాయిస్తే విద్యార్థులకు భోజనం పెట్టడానికి ఏ విధంగా సరిపోతుందని మేము ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు చూస్తూ ఉంటే బయట ఈ రోజు రేట్లు చూస్తూ ఉంటే ఆకాశాన్ని తాకుతా ఉన్నాయి. ఈ రోజు టమాటా పళ్ళు కానీ, ఉల్లిపాయలు కానీ, మిరపకాయలు కానీ, అలాగే నిత్యావసర సరుకులు ఏవి చూసినా సరే ఈ రోజు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవి కూడా పట్టించుకోకుండా కనీసం మెస్ బిల్లులు కూడా పెంచే పరిస్థితి లేదు. అలాగే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఈ పార్వతీపురం జిల్లాలో ఈ రోజు మొదటి సంతకం గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు మొదటి సంతకం ఏఎన్ఎం పోస్టుల పైన పెట్టారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క ఏఎన్ఎం పోస్టు కూడా తీసే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో ఏఎన్ఎం లేక సరిపడి ఈ రోజు విద్యార్థులకి చెకప్లు చేసే వాళ్ళు లేక ఈ రోజు అనేక మంది గిరిజన విద్యార్థులు మృత్యువాత చెందిన పరిస్థితి కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. గత ఏడాది 10 సంఖ్యలో విద్యార్థులు మృత్యువాత చెందినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టే పరిస్థితి కూడా లేదు. అలాగే కురుపాం కేంద్రంలో ఈ రోజు హాస్టల్ విద్యార్థులు జాండీస్ వ్యాధితో బాధపడుతున్నారని ఆ రోజు పెద్ద ఆర్భాటంతో పెద్ద మాటలాడిన ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు ఈ రోజు కనీసం పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి సవాల్ విసిరి చెప్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. లేని ఏళ్ల భవిష్యత్తులో జిల్లా వ్యాప్త ఆందోళనకి ఏఐఎస్ఎఫ్ శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.